జస్ట్ ఒక నెల కింద మా ఈరన్న బాబు కూడా తాగి వచ్చింటే జస్ట్ ఒక 1 అవర్లో అతను చనిపోతే తెలుసు సార్. పేషెంట్ నర్సులు ఏమంటున్నారు, చచ్చిపోయింది చూకి పెట్టారా అని చెప్తున్నారు. ఏంటంటే డబ్బుల కోసం. ఆరు ఏమన్నా వాడు తెలుసు మా చచ్చిన తెలుసు ఆల్రెడీ ఏమో డబ్బుల కోసం పెట్టారు నర్సులు. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే వస్తున్నారు అంతే. వాళ్ళకి పడుచుకోలేకపోతున్నారు. సొంత మా బాబు మా ఆయన ఈరన్న ఎంత తీసుకున్నారు? ఎంత 1 లక్ష పైన అయిపోయింది. మా బాబు సినిమా అంటే ఏం సినిమా అంటే ఏరా డబ్బులు వేస్తే అయితే అంటున్నారు. ఒక డబ్బుల కోసం అయితే అంటారు. డబ్బులు వేసింటారా అయిపోయి డెత్ ఇంకా అయిపోయి డెత్ ఇంకా జస్ట్ నెల కిందే. అన్నగారు ప్రూఫ్ చెప్తానా నేను హాస్పిటల్ పని చేస్తాను నాన్న వాళ్ళకే సపోర్ట్ ఇస్తా. ఎంత వాళ్ళకే సపోర్ట్ ఇస్తా. ఇక్కడ పేషెంట్ బాధ నీకు ఏం తెలుసా ఉంది అయినా కలర్ విషయం నర్సు చెప్తున్నా కారదే ఆరు నర్సు ఉంటుంది కొంత నర్సు నారదే అవి ఏం చేస్తున్నాయి సూది కూర్చో రాకుండా పెడతా మనుషులరా. నర్సులు ఎవరు పెట్టాలా టెంపర్ పని చేసి వాళ్ళు పెట్టి నర్సు అంటే ఒక సర్టిఫికేట్ రావాలా ఒక ఎంప్లాయర్ వాళ్ళు పెట్టాలి నర్సు అంటే సర్టిఫికేట్ ఏమున్నది ఆ 40 హాస్పిటల్ ఫుల్ హాస్పిటల్ పని చేసే వాళ్ళు నర్సు కాదు. ఫుల్ హాస్పిటల్ 40 పని చేసే ఫుల్ నర్సులు కాదు. నర్సు అంటే ఏం అర్థం అది. మా నా భార్య బిఎస్సీ నర్సింగ్ చేస్తుంది. మళ్ళీ కర్నూలు మళ్ళీ ఏం చెప్పు ఆ సర్టిఫికేట్ వస్తేనే ముద్ర రావద్దు అంటే మన ఓడిచ్చా లైసెన్స్ ఎవరు తెలుసు హాస్పిటల్. కానీ ఫస్ట్ మనం చెప్తా కూడా లైసెన్స్ ఇచ్చేవానికి ఏం డాక్టర్ అంటారు ఏం పరమ వేస్ట్ అవ్వ. నాకు చాలా వీళ్ళు నా ఫ్రెండ్స్ తిరిగి చనిపోయారు. ఇక్కడ మా బాబు కూడా చనిపోయా. ఊరికి డబ్బులు అదే అయిపోతుంది. సేమ్ టాగూర్ సినిమాలో జరుగుతుంది. డబ్బులు పెట్టాలి పని అవుతుంది. ఊకే యాక్షన్ తిరుగుతున్నారు. అది ఏం పేషెంట్కి చెప్పరు ఏం చెప్పరు ఆల్రెడీ తెలిసింది. పేషెంట్ ఒక బతుకుతుంది బతుకుని చెప్తారు అంతే. ఆ ఆశ నింపి డబ్బులు తీసుకుంటారు. ఈ హాస్పిటల్ ఎవరు ఇచ్చారు లైసెన్స్ ఫస్ట్ వాన్ చెప్పుతో కొట్టాలా అంటాడు. అసలు ఎవరైనా కానీ నేను చెప్తే ఇది ఇచ్చేది క్లారిటీ అని చెప్పండి. సస్తాడా బతాడా డబ్బుల కోసమేనా ఇదే ఇదే నా బతుకు మీదే. అరే పోయితో ఎవడు ఏం తీసుకోపోడు. పోయితో ఎవడో రూపాయలు తీసుకోపోడు. పెళ్ళం బిల్లు పెట్టాలి అంతే చేతి. ఆ పెళ్ళం పిల్లలు కొడుకులు పెట్టాలి అంతే. ఎవడేం రూపాయలు తీసుకోపోడు. పోయితో మంచి మాటలు మంచి పేరు వాళ్ళ డాక్టర్ అని చెప్పాలా. అది గంగారాం సార్ మా చిన్న మాయం వచ్చి చెప్పా ఇది ఆపరేషన్ ఉందామని చెప్పి వాళ్ళు చూపించుకున్నారు. సోమతిలాగా ఇటుకి ఎట్లొచ్చి వచ్చినారు. ఈడు సేమ్ చెప్పినారు. ఇప్పుడు మనం మాట్లాడాలంటే కృష్ణ 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 అన్నా నా పర్పస్ గా మీరు సైన్ చెప్తున్నారు. నువ్వు కింద నుంచి చూస్తున్నాను. నాకేం తెలియదు నేను తోలుకొచ్చాను. ఇవేమో ఆన్సర్ అదే మీకు జరిగితే ఎట్లా బాధ చెప్పండి. मरी 6 बजे से वहाँ मर गो क्या है तो जल्दी पैसे किसी दे देता नहीं बड़ा था लेना మీరు ఈ రకంగా మమ్మల్ని బయట పొమ్మంటే పోతాం. మనకేం లేదు. అది నువ్వే బాధ్యత వహించాలి. మేము రెడీ అమ్మ కొద్దిగా విను. మేము వచ్చినామంటే ఎందుకు వచ్చినాము మీ ఆసుపత్రికి మంచి కోరికకి వాళ్ళ బీదోళ్ళు ఏదో మాట్లాడుకోవాలని. మీరు మీడియాకి కానీ మమ్మల్ని కానీ లేదంటే మీరు బయటికి పోవాలి. మేమేం దావత్ తిరిగి రాలే. అమ్మ కొద్దిగా విను. మేము బిర్యానీ పెడుతున్నారని రాలేదు. పండగ ఉందని రాలేదు. వాళ్ళ ఆకలి కేకలు ఇది ఉన్నాయి. ఇది పరిస్థితిని సామరస్యంగా గుర్రెడ్డికి మాట్లాడండి. అన్న ఇట్లా ఉమీ సలీము ఎంఆర్పిఎస్ వాళ్ళు వచ్చినారని లేదు. మీరు లేదంటే మేము బయటికి పోవాలంటే పోతాం. ఆ మాట ఒక మాట అడిగి చెప్పు. బయట పొమ్మంటే పోతాం తల్లి. ఇప్పుడు వాళ్ళు మీడియాలో కూడా పని లేదని కానీ రాలేదు కదా. వాళ్ళు న్యాయం చేయడానికి వచ్చినారు. వద్దండి మీరు బయట పోవాలా బయట వాయిస్ ఇచ్చుకోవాలంటే బయట పోతాం. ఒకసారి చేయి తల్లి. వాళ్ళు ఓకే చేశారు. ఈ కార్డియల్ ప్రాబ్లమ్స్ అది చెప్పారంటే వాళ్ళు ఓకే అని చెప్పారని చెప్పాను. అసలు ఫిట్నెస్ ఇచ్చిన తర్వాత తీసుకోకూడదని చెప్పారు. అసలు సార్ గురించి చెప్పాను నేను. సార్ మేడం ఇట్లా అంటున్నారు కదా సార్ అంటే నేను ఇచ్చిన బాబు వాళ్ళు ఓకే ఉన్నాను. వాళ్ళు ఓకే కూడా కార్డియాలజీలో ఎందుకు బ్లాక్ అయింది, అది ఎందుకు బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది, కిడ్నీ ఎందుకు డ్యామేజ్ అయిపోయింది, మల్టీ డిసీజ్ అయిపోయింది. సో మాకైతే ప్రాణాలు దొరికింది సార్. చాలా అన్యాయం అసలు పోగొట్టుకున్నాం మేము. ఇది సార్ కార్డియాలజీ ఫిట్నెస్ లేనప్పుడు సర్జరీకి నేను అడిగాను సార్. కార్డియాలజీ ఫిట్నెస్ లేనప్పుడు మేము వారం పోస్ట్పోన్ చేసుకునే వాళ్ళం కదా సార్. అంటే ఏంగమ్మా బాగుందని చెప్పారు. కానీ ఇట్లా అవుతుంది ఏడ్చాను మేడం నిన్న సార్. బాగా చేయడానికి చెప్పాను. సో ఈసీజీ నార్మల్గా ఉంది, టూడియో నార్మల్గా ఉంది. సో పేషెంట్కి ఈసీజీ నార్మల్ ఉంది, గుండె స్కానింగ్ నార్మల్ ఉంది సరేనా. సో మిగతా కార్డియాలజీ ప్రాబ్లమ్స్ అంటూ ఆవిడకి ఏం లేవు. సో గుండె వాపు ఉందని చెప్పినాడు సార్. గుండె వాపు సార్ అంతే. సో 4 months ఎంత వస్తుంది? అంత 950,000 సర్జరీస్ మధ్యలో వస్తుంది.
సో ఇన్ని సర్జరీస్ చేసాము సార్. సో అంటే ఆ సర్జరీస్ యొక్క అనుభవం ఉందని చెప్తున్నాం. సో వీ కెనాట్ ప్రిడిక్ట్ విచ్ పేషెంట్ ఎవరు కంప్లీట్ అవుతుందని చెప్పేసి. సో సమ్ ఎక్స్ పేషెంట్ కూడా ఆల్సో గాట్ కాంప్లికేషన్స్. సో ఇప్పుడు మన పేషెంట్ ఒకరే కాదు, సో ఇంకో ఎక్స్ పేషెంట్ కూడా అయిండొచ్చు. బట్ బిఫోర్ సర్జరీ మనం ప్రిడిక్ట్ చేయగలుగుతామా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ. సో బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్, 2D ఎకో నార్మల్ ఉంది, ECG నార్మల్ ఉంది, బ్లడ్ టెస్ట్ నార్మల్ ఉంది, కొద్దిగా బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ ఎక్కించాము. సో మిగతా రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి. సో మన శిక్షి గారు చూశారు, నేను చూశాను, మిగతా సర్జన్స్ చూశారు. సో వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ దట్ వీ హావ్ డన్ అన్నారు. సో యూ వాంట్ ప్రిడిక్ట్ దిస్, ఇది ప్రిడిక్ట్ చేసేది కాదు. డబ్బుల కోసం చేసిన ఫస్ట్ 50,000 ప్యాకేజ్ మాట్లాడినారు, తర్వాత 1,80,000 దగ్గర అంటే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ బిఫోర్ కానీ 10,000 సార్ చాలా వరకు ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద మీరు కేసులు వస్తున్నారు, ఏజెంట్స్ ని పెట్టుకొని ఒక బిజినెస్ గా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ప్యాకేజ్ అంటున్నారు, ప్యాకేజ్ కాకుండా అడిషనల్ అమౌంట్ వీళ్ళు మా దగ్గర కట్టించుకుంటున్నారు సార్. చాలా వరకు వాదనలు వచ్చేసాయి. హాఫ్ అన్ అవర్ బిఫోర్ 10,000 టాబ్లెట్స్ తెప్పించినారు ఏదో డిపెండ్స్ ఆన్ కండిషన్. టాబ్లెట్ తీసుకొని పెట్టుకొని చనిపోయిందని చెప్పినారంట. అట్లే ఉంది, జస్ట్ ఇప్పుడు 1 అవర్ బిఫోరే తెచ్చారు. ఫాల్స్ అలిగేషన్స్ and false allegations. బిల్ ఉంది Bill ఉంటే let them show sir, అంతే కదా. Let them show whatever medicines are preparing, they'll definitely return them. థియేటర్లో కూడా మందులు కానీ ఏం అవసరమైనవి కూడా 50,000కి మొత్తం చేస్తాము. ప్యాకేజ్ మాట్లాడాలి. మాట్లాడుకొని చేసిన తర్వాత దాదాపు 2.5 లక్షల పైగా ఖర్చు చేయడం ఏమిటి అంటే ఏదైతే బిఫోర్ సర్జరీ అంటే ఖర్చు చేయడం ఎట్లా కాంప్లికేషన్ కదా సార్. పేషెంట్ కాంప్లికేషన్ కాకపోతే ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోవాల్సిన పేషెంట్. అది పేదవాళ్ళు అయితే ఇళ్ళతో ఏదో ఉన్నోళ్ళేమో ఇచ్చి కాంప్లికేషన్స్. అంటే ఒక సర్జరీ చేసే ముందు అన్ని టెస్ట్ చేసే కదా సార్ చేసే మీరు చెప్తారు దాన్ని. అంటే తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్ ఉంటున్నాం సార్. అట్లా కాదు సార్, మీరు ప్యాకేజీ మాట్లాడిన తర్వాత నష్టం రావచ్చు, లాభం రావచ్చు. అంటే ఎట్లా చేస్తారు అట్లా? ప్యాకేజీ మాట్లాడుకున్నారు 50,000 ప్యాకేజీ మాట్లాడుకున్నారు. మీరు డబ్బు ఆశించినట్టే కదా. మరో ఠాగూర్ సినిమా చూడాలి, మీరే బంధువులే సార్. ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా పేషెంట్ క్రిటికల్ ఉందంటే మేము వెళ్తాం సార్, ఫర్దర్ ఇంకా బెటర్ ట్రీట్మెంట్. కానీ వాళ్ళు అడిగారంట, ఏం లేదు మేము బాగా చేస్తామని చెప్పి మీరు చెప్పారంట. 1 వీక్ పెట్టుకున్నారు ఇక్కడ, ఈ రోజు మాకు డెడ్ బాడీ ఇస్తున్నారు వాళ్ళు అంటున్నారు. పేషెంట్ ని బాగు చేస్తాం ఖచ్చితంగా. పేషెంట్ కండిషన్ సీరియస్ ఉందని చెప్పాము. సో అండ్ సిటీ స్కాన్ అవసరం, సిటీ స్కాన్ షిఫ్ట్ చేసాము. సో మనం ఇక్కడ నుంచి పేషెంట్ ఎప్పుడు సీరియస్ అవుతే అప్పుడు రిఫర్ చేస్తే పేషెంట్ ఆన్ ద వేలో డెత్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. సో వీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్రైంగ్ టు హెల్ప్ ద పేషెంట్, ట్రైంగ్ టు ట్రీట్ ద పేషెంట్ సార్. సో ఆన్ ద వేలో పేషెంట్ డెత్ అయ్యంటే అల్టిమేట్ దిస్ నో పాయింట్ ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టి అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్ వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు హ్యాండిల్. మనం ఇక్కడ ట్రై చేయడానికి చేయాలి కానీ మనం పేషెంట్ వదిలించుకోవాలని చెప్పి ఎవరో కాదు సార్, పేషెంట్ ఎవరో కాదు సార్. మా రిపోర్టర్ వచ్చినాడు, గ్యాస్ ప్రాబ్లం వస్తే షుగర్ ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉంది అనవసరంగా భయపడించి 3,000 బిల్ వేసిన ఎవరో కాదు మా ఫ్రెండే. మీ హాస్పిటల్లోనే ఇట్లాంటివి చాలా కేసెస్ ఉన్నాయి. అంటే కండిషన్ మనకి సంబంధం. ఇప్పుడు ఈ పేషెంట్ ఏమంటే సార్, ప్రత్యేక ప్యాకేజీ మాట్లాడిన తర్వాత మీరు అదనంగా వసూలు చేయడం ఏమిటి? అంటే ప్రత్యేక పేషెంట్ అది అంటే మీరు ముందు టెస్ట్ చేసి ఉంటారు కదా, టెస్ట్ చేసిన తర్వాత ప్యాకేజీ కరెక్ట్ ఉందప్ప అని చెప్పిన తర్వాత ప్యాకేజీ మాట్లాడారు. ఆ 50,000లోనే చేయాలి, మీరు మామూలు చేయాలంటే అది ఎక్కువ పడిన మేము పేషెంట్ తీసుకొచ్చాను, నాకు సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మీ దగ్గర జాయిన్ చేపిస్తాను. ఇట్లా నువ్వు వేలు తీసుకుంటానంటే నేను చెప్పాను, సర్జరీ అమౌంట్ మాత్రమే మాట్లాడింది అంటే పేషెంట్ సార్. మనం మాట్లాడింది ఓన్లీ సర్జరీ అమౌంట్ మాత్రమే. అవును, థియేటర్ లో పోయేంత వరకు కూడా ఏమైనా మందులు అవసరం అయితే మేము భరిస్తాము, ఆ దాంట్లో ప్యాకేజీలో భాగంగానే అని చెప్పారు. తీసుకునే దాదాపు 2.5 లక్షల పైన తీసుకున్నాను. క్వశ్చన్ బాగుంది, లిఖితపూర్వకంగా ఏమైనా ఉంటే చూపించండి. లిఖితపూర్వకం మీ దగ్గర లిఖితపూర్వకం అడిగితే మీరు అసలు యాడ్ చేస్తారు సార్. ప్యాకేజ్ నమ్మకం మీద పోతారు సార్. వాళ్ళ దగ్గరే ఉంది సార్, వాళ్ళ దగ్గరే ఉంది. లిఖితపూర్వకంగా ఎవరు ఇస్తారు చెప్పండి? మీరేం చెప్పన్నా నేను గ్యారెంటీ చేసిస్తాను. పేషెంట్ ఏమైనా చెప్తే మాకు సంబంధం లేదా రాయించుకుంటారు కానీ ఒక్కొక్కరు మాట్లాడు. మీరు ఒకటి నేను అడిగేది ఏమంటే, మీరు పేషెంట్ దగ్గర తీసుకుంటారు కానీ సంతకాలు మీరేమన్నా ఇస్తారా? పేషెంట్ ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదని మీరు సంతకం పెట్టించుకుంటారు, కానీ పేషెంట్ ని బాగు చేస్తాం ఏమైనా మా బాధ్యతని మీరు తీసుకుంటారు, సంతకం పెట్టరు కదా, ఎందుకు సార్? మేము పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి సంతకం పెడతాం సార్. ఇప్పుడు డెత్ అయింది, ఏదైతే ఉందో పేషెంట్ కండిషన్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో అది పేషెంట్ అటెండర్ తో పేషెంట్ ఎవరైతే రిలేటివ్స్ ఎక్స్ప్లెయిన్ చేసామో సైన్ తీసుకుని, దాంతోపాటు కన్సల్ట్ అనస్థెటిస్ట్ సర్జన్స్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తామో సైన్ చేస్తారు. అదే మీరు సంతకాలు పెట్టించుకుంటారు ముందు జాగ్రత్త. మీరే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పెట్టించుకుంటారు డాక్టర్లు, పని అదేలేండి.
అయితే మీరు చేసే పని ఏమంటే మీరు బయట ఒకటి చెప్తారు, లోపల వచ్చి ఒకటి చేసుకుంటారు. ఆర్ఎంపీని పక్కగా పెట్టుకొని చేసుకుంటున్నారని కమిషన్ బేసిక్ మీద చేస్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ ఇప్పుడు అవన్నీ ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు పాయింట్ మనం క్లియర్ గా కంప్లీట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. సర్జరీలో ఏదో జరిగినందుకే ఆమె ప్రాబ్లం వచ్చింది అనేది వాళ్ళ ఆరోపణ సార్. అదే సార్, సర్జన్ సైడ్ అయితే సర్జన్ క్లియర్ ఉన్నారని చెప్తున్నారు సరేనా. సో దీర్ ఇస్ నో పాయింట్ డ్యూరింగ్ సర్జరీ పేషెంట్ ఏం కాలేదు. 24 hours పోస్ట్ సర్జరీ కూడా పేషెంట్ బాగుంది, నేను కూడా పలకరించాను, మాట్లాడాను. ఫైనల్ గా ఆమెకి ఇంకా చావు వచ్చింది, చనిపోయింది అంటారా ఎట్లా? ఐసీయూలో నుండి వాడు షిఫ్ట్ చేసిన ఆమె బాగుందంటే నడచలేదు సార్, తిరగలేదు సార్. అంటే తిరగలేదని సడన్ గా ఈ కాంప్లికేషన్ వచ్చింది కదా సార్. ఇప్పుడు ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్. గర్భసంచికి కిడ్నీకి ఏం సంబంధం, మెదడుకి ఏం సంబంధం, గుండెకి ఏం సంబంధం సార్? గర్భసంచికి ఆపరేషన్కి వస్తే గుండె ఎక్కువ చెప్పినారు, కిడ్నీకి చెప్పినారు, బ్రెయిన్ కి చెప్పినారు. పేషెంట్ కి day 3లో పల్మనరీ ఎంబాలిజం అనే కాంప్లికేషన్ వచ్చింది. సో అని అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్. సో అది రావడంతో పేషెంట్ కి మనము కాంట్రాస్ట్ ఇస్తాం సరేనా. సో కాంట్రాస్ట్ ఇంజెక్షన్ లో కొద్దిగా క్రియాటిన్ పెరుగుతుంది. సో వితౌట్ దట్ సిటీ స్కాన్, ఏదైతే సిటీ స్కాన్ ఉందో వీ కెనాట్ ట్రీట్ దట్. అంటే మనం ట్రీట్మెంట్ చేయలేం, పల్మనరీ ఎంబాలిజంకి ట్రీట్మెంట్ చేయకూడదు. సో పల్మనరీ ఎంబాలిజం ఫెసిలిటీ ఉంది, సిటీ స్కాన్ ఫెసిలిటీ ఉన్నప్పుడు పల్మనరీ ఎంబాలిజంకి ట్రీట్మెంట్ చేయకూడదు సిటీ స్కాన్ లేకుండా. సో ఆ పరిధిలో మనం వెంటనే సిటీ స్కాన్ షిఫ్ట్ చేసి కాంట్రాస్ట్ ఇంజెక్షన్ ఇచ్చి చేయడం జరిగింది. దాంతో కొద్దిగా క్రియాటిన్ పెరుగుతుంది, అది అటెండెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. పేషెంట్ వాదన కూడా వాళ్ళు మా మదర్కి బాగున్న ఆపరేషన్ సర్జరీ పేషెంట్కి వాళ్ళు ఏదో ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే మా అమ్మ ఈ రకంగా కొలాప్స్ అయ్యింది. అదే సార్ మళ్ళీ చెప్తున్నాను. సో అది అన్ఎక్స్పెక్టెడ్ ఆ కాంప్లికేషన్, అది ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో ఎందుకంటే ఎవరికి వస్తుంది ఎవరికి కాదని చెప్పలేము. అంటే ఏ ఇంజెక్షన్ ఈ మిస్టేక్ ఎవరిది కాదు సార్, ఇక్కడ ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్తున్నాను సార్. యూనివర్సిటీకి చెప్పినారు కదా సార్, అనుభవం ఉన్న వైద్యులు అంటున్నారు కదా, అనుభవం ఉండే వైద్యులు చేసినా కూడా ఇట్లా జరిగింది కదా సార్. క్రియాటిన్ పెరిగిన వెంటనే కిడ్నీ కొలాప్స్ అయిందా సార్? అంటే ఎట్లా సార్? మీరు క్రియాటిన్ పెరిగింది అంటారు కదా, క్రియాటిన్ పెరిగిన వెంటనే కిడ్నీ ఫెయిల్ అయిపోయిందా? అదే సార్, క్రియాటిన్ పెరిగిందంటే దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. దాని క్రియాటిన్ ఇంప్రూవ్ అవ్వడానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం, ఇంజెక్షన్స్ అవన్నీ పెట్టాం. సో ఇట్స్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక కార్డియాక్ ప్రాబ్లము, తర్వాత బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడము, సో దాని తర్వాత మైల్డ్ క్రియాటిన్ కొద్దిగా పెరగడం, మిక్చర్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ పేషెంట్ అనేది ఇలా జరగడం. సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్. పేషెంట్ని బయటకు తీసుకురావడానికి ఎన్ని విధాలుగా ట్రై చేయాలో అన్నీ చేసాం. మన కార్డియాలజిస్ట్ గారేమి, తర్వాత అనస్థిస్ట్ గారేమి, నేనేమి, అందరూ వీ ట్రైడ్ అవర్ బెస్ట్. సో దట్ ఐ కెన్ టెల్ కాన్ఫిడెంట్లీ, నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. సో అండ్ ప్రియాటివ్లీ జరిగిన రిపోర్ట్స్ కానీ అన్నీ మన దగ్గర ఉన్నాయి సార్. సో వీక్లీ 1-2 డెత్లు జరుగుతూనే ఉన్నాయి సార్. దానికి కారణం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వీఆర్ టేకింగ్ సీరియస్ పేషెంట్స్. ఆల్మోస్ట్ ఇయర్ లో చూస్తే ప్రతి రోజు పేషెంట్ జాయిన్ అయిన రోజు క్వశ్చన్ కంప్లీట్ చేస్తారు. సో పర్ డే యావరేజ్ 5-6 పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారు సార్. సో చాలా సిక్ పేషెంట్స్. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని ఆంధ్రవేలో ఎక్కడికైనా పోయేటప్పుడు లేదు ఇంకా టైం లేదని చెప్పి ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఆల్మోస్ట్ ఇంకా డెత్ బెడ్ మీద వచ్చిన వాళ్ళు, సో కొన్న ఊపిరితో వచ్చిన వాళ్ళు, కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా సిపిఆర్ ఇచ్చి బతికించడం. సో ఇవన్నీ అంటే కనిపించట్లేదా, లేకపోతే వీఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్, బయటికి చెప్పలేకపోతున్నామా, చూపించలేకపోతున్నామా అని తెలియట్లేదు. కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏమని మాట్లాడితే ఆన్సర్ చేస్తాను. సో వీఆర్ సేవింగ్ లాట్ ఆఫ్ పేషెంట్స్, చాలా మంది సేవ్ చేస్తున్నాం. అంటే అది ఏమన్నా అది మనం అది కన్సిడరేషన్ ఒక లాగా అంటే అంత సీరియస్ పేషెంట్ సార్. అంటే ఆల్మోస్ట్ చనిపోయే పేషెంట్. అంటే నైట్ కూడా ఒక యాక్సిడెంట్ పేషెంట్ వచ్చారు. సో ఒక మినిట్లో మేము వెంటిలేటర్ పెట్టకపోతే ఖచ్చితంగా చనిపోయే ప్రమాదం ఉంది. నేను ఏదో గొప్ప పని చేసాను చెప్పట్లేదు, మీరు చెప్తున్నారు కాబట్టి దాన్ని నేను డిఫెండ్ చేస్తున్నాను. సో మెనీ పేషెంట్స్ వీఆర్ సేవింగ్. అంటే అది కనిపించట్లేదా లేకపోతే ఏంటనే నాకు తెలియట్లేదు. సో హార్ట్ పేషెంట్స్ ఏమి, స్టంట్ చేసిన పేషెంట్స్ ఏమి, చనిపోయిన పేషెంట్స్ ఏమి, హెచ్ఐవి పేషెంట్స్ ఏది చూడట్లేదు. వీఆర్ నాట్ రెఫరింగ్ హెచ్ఐవి పేషెంట్స్ కూడా. ఏ పేషెంట్స్ కూడా అందరూ ఒకటే మాకు, హెచ్సివి, హెచ్బిసిహెచ్ ఏ పేషెంట్ రెఫర్ చేయట్లేదు. ప్రతి పేషెంట్ మధు హాస్పిటల్కి వెళ్తే లక్షలు తీసుకుంటున్నారు కానీ ట్రీట్మెంట్ క్యూర్ చేయడం లేదు. మేము మళ్ళీ హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అక్కడ పోతే డాక్టర్లు వీళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇచ్చినారో అసలు మీ జబ్బుకి ట్రీట్మెంట్కి సంబంధం లేదని కూడా చాలా మంది కొంతమంది ఆరోపణ చేసినారు సార్ మీ హాస్పిటల్ మీద. అంటే అట్లా దానికి రివర్స్ చెప్పే 10 times ఉంటుంది సార్. అది నాకు రివర్స్ అంటే బాగా అయితే ఎందుకు చెప్తారు సార్ రివర్స్? అదే సార్ వాళ్ళు చెప్పించు వాళ్ళతో వరగదు ఎవరు సార్. ఇంకోటి ఈ పేషెంట్ ఎప్పుడు జాయిన్ అయినారు? ఈ పేషెంట్ 16 మీరు ఎప్పుడు చెప్పారు ప్రాబ్లం ఉందని సార్? అదే చెప్తున్నాను సార్. పేషెంట్ సడన్ ఈవెంట్ జరిగినప్పుడు సడన్గా చెప్పగలుగుతాం సార్ ఈ ప్రాబ్లం గురించి. బిఫోర్ సర్జరీ హై రిస్క్ అనేది సార్ క్లియర్ వినండి సార్ ఒక నిమిషం. బిఫోర్ సర్జరీ అనస్థెటిస్ట్ గారు క్లియర్గా చెప్పారు హై రిస్క్ గురించి. సార్ నేను మోడరేట్ రిస్క్ గురించి చెప్పాను. సార్ చాలా హై రిస్క్ అని చెప్పారు. బిఫోర్ సర్జరీ కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చని చెప్పారు సార్. సో అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. సో ఎందుకు ఈ రికార్డింగ్ కావాలని తీశారంటే వీడియో మనకి ఎక్కడైతే చెప్తారో అక్కడంతా మాకు కెమెరాస్ అమర్చబడి ఉన్నాయి, వాయిస్ రికార్డింగ్ ఉంది. సార్ క్లియర్గా చెప్పారు, మేడం కూడా క్లియర్ చెప్పారు. సర్జరీ ముందు కూడా
మీరు ఈ రిస్క్ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతే ముందుకు వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పారు. దట్ ఈస్ ఆల్సో ఇది అంతా చెప్పారు క్లియర్గా. సో లిఖిత పూర్వకంగా ఉంది, వీడియో రికార్డింగ్ కూడా ఉంది. కన్సెప్ట్ లో ఆన్ టేబుల్ డెత్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆపరేషన్ చేసేటప్పుడు చనిపోవచ్చు పేషెంట్ అని కూడా చేసుకున్నాం. సర్జన్ తిరుగుతుందని నాకు తర్వాత తెలుసు. మీరు రండి. అంటే ఒక్క నిమిషం చేయాలి. ఎందుకంటే నాకు ఆ మేడం చెప్పేంత వరకు నాకు అంత దాని మీద దృష్టి రాలేదు. మేడం ఏమో తెలుస్తుంది మీకు మొన్న జనరల్ వార్డు నుంచి మేము సర్జరీ ఐసీలోకి వెళ్తే ఈవినింగ్ జనరల్ చెప్పారంట మీకు ఫిట్నెస్ ఉంది సార్ అంటే ఏం కాదు మేము చూసుకుంటామని చెప్పారంట. సర్టిఫికెట్ వాళ్ళే ఇవ్వాలి కదా. ఫిజిషియన్ గా నేను ఇవ్వగలుగుతాను సార్ ఫిట్నెస్. మీరు ఇవ్వవచ్చు. ఎండి ఫిజిషియన్ ఇవ్వచ్చు. యాక్చువల్ రియల్ అంటే సార్ పేదవాడికి న్యాయం చేస్తామంటారు, ఇక్కడ హాస్పిటల్ కోసం నిజంగా పేదవాడు అయిపోతున్నాడు. లేదు సార్, నేను ఎప్పుడు పెట్టలే కానీ దాదాపు రికార్డ్ తీసుకుంటే నా దగ్గర 50 మంది పేషెంట్లు వివరాలు ఉన్నాయి. చిన్న ప్రాబ్లంలోకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. మీరు ఏమంటే పేదవాళ్ళ కోసమే హాస్పిటల్ పెట్టామంటున్నారు. ఇది చూసేది మాత్రం లోపల మాత్రం గుండె హార్ట్ చెక్ చేసుకుని వచ్చిన వాళ్ళకి ప్రాణాలు పోయింది. డెలివరీకి వచ్చిన వాళ్ళకి తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయినారు. ఒక నిమిషం సార్, చెప్పండి. మొన్న నా భార్య ఫోన్ చేసింది ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి. మా అమ్మ ఇట్లా అమ్మకి ఉంటుంటే బ్రీతింగ్ లెవెల్ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే వచ్చాను నేను. సార్ ఎట్లా సార్ కండిషన్ ఏమైనా ప్రాబ్లం ఉందంటే లేదండి ఆమెకు కొద్దిగా ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ పడిపోయిందంటే చూడండి సార్ అట్లా ఏమన్నా ఉంటే మేము వెళ్తామంటే లేదు మేము నువ్వు క్యూర్ చేస్తాము వెంపటి ఇమీడియట్గా ఐసీలోకి వెళ్ళన్నారు. ఆమెకు ప్రాబ్లం 6 గంటలకు వెళ్తే ఐసీలో 9 గంటలు తీసిపోయింది. ఈ మధ్యలో చాలా ఇబ్బంది పడింది ఆమె. 6 గంటలకి ఆమె బాధపడుతుంది. అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్స్ ఏదో మేనేజ్ చేశారు కానీ 9 గంటలకు ఐసీలో తీసిపోయారు. ఐసీలోకి వెళ్ళాం కానీ ఆమె అవస్థ చూడలేము సార్. చాలా అసలు చాలా మాకు అప్పుడే కూడా లేదమ్మా ఇక్కడ కాదనంటే మేము కర్రలకి వెళ్ళిపోయి మా సేవ్ చేసుకుని అనాథలైపోయిన పిల్లలు, వాళ్ళ తండ్రి లేడు, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఇప్పుడు ఎవరు భరించాలి? బాగా నష్టం పెట్టి రిస్క్ ఉందని నిన్న నైట్ చెప్పారు. ఇప్పుడు అక్కడ తీసుకెళ్తే ఎవరు సార్ ఎవరు సార్ సార్ చెప్పారు సార్ ప్రాణం పోతుందని చెప్పలేదు. ఎవరికైనా కానీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సార్. మరి చేశారు కదా సార్, అదే ఇప్పుడు జరిగింది అదే కదా. ప్రాణాపాయం ఏం లేదని చెప్పినారా? వాళ్ళు ఏమన్నారు సార్ మేము మత్తు తీసుకునే ఇబ్బంది ఉందని చెప్పారు సార్. ఆ సార్ చెప్పారు. నేనేమన్నా సార్ మీరు పాత రిపోర్ట్స్ ప్రకారం చెప్తున్నారు, మేము ఇక్కడ అప్డేట్ చేయించాం. అవి గంగారాము సార్ రిపోర్ట్స్ సార్, అవి కార్డియాలజీ మాకు ఇక్కడ చేశారు సార్. సార్ ఓకే అంటున్నారు, మీరేంటి అంత రిస్క్ అంటున్నారు అంటే లేదమ్మా మేము ఇంత ఒబిసిటీ ఉంది అది అంటారు సార్. దానికన్నా లా ఉన్న వాళ్ళు ఆపరేషన్తో బయటపడు సర్లేండి సార్. ఒబిసిటీ ఉంది ఆమె గుండె ఆపరేషనా, గర్భసంచి ఆపరేషన్, గుండెకి ఎందుకు ప్రాబ్లం వచ్చింది, బ్రెయిన్కి ఎందుకు వచ్చింది, కిడ్నీకి ఎందుకు వచ్చింది? ఆమెకి ఏం మేము సరే నీకు అంత ప్రాబ్లం ఉంది బాబు కార్డియాలజీ పరంగా ఫిట్నెస్ లేవంటే నేను ఆపరేషన్ థియేటర్లో తీసుకొచ్చి మేము జనరల్ ఎక్కడో మా స్తోమ తగ్గట్టు మేము జనరల్ హాస్పిటల్లో ఉన్న కాళ్ళు చేయి పట్టుకొని చేయించుకునే వాళ్ళం. ఇంత అన్యాయం సార్. అసలు 3 రోజుల్లో బయటకు వస్తాను అనుకోలేదు, శవం వస్తాను అనుకోలేదు. ఆయన అడిగారు సార్, మా చిన్నమ్మ అడిగారు ఏం సార్ అంత సీరియస్ ఉందంటే ఆ సార్ ఏమన్నారు తెలుసా, ఏంది ఇప్పుడు మీకేం పైసలు కావాలన్నా అని తిట్టాడు. అయినా నేను సార్ అవును సార్ అన్నారు. అడిగాను సార్ అడిగారు ఐసూ ముందరే ఐసూ ముందు కెమెరా ముందు ఆమె అడిగింది నన్ను ఒకటే మాట, ఏం సార్ మీరు సీరియస్ తీసుకోవట్లేదు చూడట్లేదు అనేది అనమాట. మా కాడేస్తున్నారు చూస్తున్నారు కదా మేము ఆడుకుంటున్నామా ఎలా అంతే అర్థమైంది. తిరిగి ఇచ్చేస్తానన్నారు సార్. నమ్మి మేము ప్రాణాలు చేతిలో పెడతాం కానీ మాట్లాడండి అని చెప్తున్నది. మాట్లాడండి బాబాయ్ కూడా ఈరాన్ వచ్చింటే వాడు తాగకూడంటే వాళ్ళ డెత్ తెలిసి ఉంటే వాడిని 2 hours అట్లా పెట్టారు, డబ్బులు కూర్చో పెట్టారు. ఎవరు ఈ డాక్టర్లు ఇక్కడ పేషెంట్ ఈ సారే వాళ్ళు మాకు తెలుసు డెత్ తెలిసింటే చెప్తుంటే ఒక తిరుగుతున్నారు యాక్షన్. ఎవరు టాగర్ షో చూసినావా అట్లా చెప్తున్నాడా చూపిస్తారా చెప్పారా డాక్టర్ దగ్గర చూపిస్తాను తోలుకోకొస్తే డబ్బుల కోసం పని చేస్తున్నాడా అంటే ఎవడిచ్చింది దీనికి హాస్పిటల్ కి లైసెన్స్ ఎవడిచ్చింది? మీరేంటి కట్టుకుంటున్నారు ఆ పాప
బయట పోమని చెప్పు. మాట్లాడని చెప్తున్నది వాళ్ళు కాదు డాక్టర్ ఫైనల్ కాదు నీవే ఫైనల్ డెసిషన్ మేకర్ నీ వాసు డాక్టర్ మాట్లాడుతున్నాడు కదా నువ్వెందుకు మధ్యం తగులుతున్నావు తాటకాయలేక గుండె వాపుందని చెప్పి మన దగ్గర 2 డేకి ఉంది కదా సార్ 2 డేకి చేసాం. ఆర్తో వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ అని చెప్పి కూడా డబ్బులు తీసుకుంటున్నారట. ప్రూఫ్స్ సహా ఉన్నాయన్నమాట. కానీ 25,000 తీసుకున్నారు. తర్వాత తగ్గింటే 15,000 కూడా తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఉంటే కూడా మెడిసిన్స్కి డబ్బులు తీసుకుంటున్నారు. ప్రూఫ్ వీడియోతో సహా ఉంది. ప్రూఫ్ వీడియోతో సహా ఉంది అంటుంటే కూడా ఆరోగ్యశ్రీ అని చెప్పి పిలిపిస్తున్నారు. తర్వాత బిల్లు మాత్రం 15,000 ఇలా చేసినారు బతకలేదు అని చెప్తారు. హాస్పిటల్లో బ్రతికిస్తారని వస్తారు తప్ప మేము కూడా బతికేయాలనే ట్రై చేస్తాం కదా. మేము కూడా బతికేయాలనే ట్రై చేస్తాం. ఎవరు కనపడదు. లోపల చేసేవి ఐసీయూలో చేసేవి ఎవరు చూపించకూడదు. చూపించలేము కూడా అవన్నీ చూపించకూడదు. వైద్య వృత్తి గొప్పగా అనుకుంటున్నాం. చాలా సింపుల్ అది. కానీ మీరు ప్రాణాలే తీస్తున్నారు. చూడొచ్చు మీరంతా అడిగారు. ఒక చిన్న విషయం చెప్తాను సార్. పేషెంట్కి మేము ఊపిరితిత్తులో బ్లడ్ క్లాట్ పోయేటట్టు డాక్టర్లు పోయి పెట్టింది కాదు. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ మేము పోయి పెట్టింది కాదు సార్. పేషెంట్కి ఆల్రెడీ పేషెంట్ సర్జరీ అంటేనే పేషెంట్లో సార్ పేషెంట్ మామూలుగా సార్ హెల్తీగా ఉన్న వాళ్ళకు కూడా సార్ హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా రోడ్డు మీద నడుస్తున్న వాళ్ళు కూడా ఎంఐలు వచ్చి సడన్గా పోతున్నారు సార్. పేషెంట్ మీరు చూసుకుంటే 50 ఏళ్ళు పైన పడిన పేషెంట్, 96 కేజీలు ఉన్న పేషెంట్కి బీపీ ఉంది, షుగర్ ఉంది. బీపీకి షుగర్కి మాత్రలు వాడుతున్నారు. ప్లస్ చాలా రోజుల నుంచి రక్తం ఆమెకు బ్లీడింగ్ అవుతుంది. గర్భసంచుల నుంచి చాలా రోజుల నుంచి రక్తం పోతుంటే చాలాసార్లు బ్లడ్ ఎక్కించుకొని చాలా హాస్పిటల్ తిరిగారు సార్. వాళ్ళు చాలా హాస్పిటల్ దగ్గర తిరిగితే ఇంత రిస్క్ కేసు మేము తీసుకోమని చెప్పినా కూడా సార్ తీసుకోలేదు సార్. ఆ మాట చేపిస్తాను. సరే సార్ నేను చెప్పేది ఏమన్నారు నేను మాట్లాడ ఓమిలో బయాప్సీ స్కానింగ్ కూడా ఓమిలో తెచ్చే కదా మీరు చెప్పే దాన్ని బట్టి అయితే 70% ఇదే ప్రాబ్లం ఉంటుంది. లేదు సార్ నేను చెప్తాను. డాక్టర్లు ఎందుకు సార్? చాలా హాస్పిటల్ పోయినారు కదా మీరు దొరికిపోయి చూపించినారు. సో ఇప్పుడు అటెండర్స్ ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు ఏదో సో అందుకే సో ఎందుకు మీకు అంటే వాట్ యు వాంట్ టు నో సార్ మేము అడ్మిట్ అయింది 17 ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు న్యాయం కావాలి. ఇప్పుడు దాన్ని ఏమంటారు సార్ సీరియస్ ఇప్పుడు ఇదంతా వద్దు, డిస్కషన్ వద్దు. ఇప్పుడు మీకు ఏం కావాలని అడుగుతున్నాను. అది సార్ తల్లిదండ్రులు ఇద్దరు లేరు. ఇద్దరు కొడుకులు సార్ 18 సార్ సర్జరీ పరంగా వాళ్ళు చాలా అలిగేషన్ చేస్తారు. అలిగేషన్ చేస్తున్నారు. ఐ వాంట్ టు బి క్లియర్ అబౌట్ సర్జరీ అన్ని కన్సల్ట్స్ సర్జరీ పరంగా క్లియర్ చేయండి నన్ను. ఓకే ఈమె చేసిన ఆపరేషన్ లాప్రోస్కోపీ హిస్టెక్టమీ. ఓకే ఓన్లీ లాప్రోస్కోప్ మాత్రం వాడి అంటే చిన్న బొక్కలు పెట్టి మొత్తం చేసిన ఆపరేషన్ పొట్టకు ఎక్కువ కూడా. ఎందుకంటే ఆమె ఒబేసిటీ ఆల్రెడీ కాంప్లికేషన్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అంటే ఆమెకు ఉన్నటువంటి ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఉద్దేశంతోనే సింపుల్ సర్జరీ అయిపోవాలి. ఎక్కువ మరి పోస్ట్ ఆఫ్ గా తొందర రికవర్ అవ్వాలి ఉద్దేశంతోనే ఆ సర్జరీ ఎంచుకుంది. ఆయన కూడా అడిగాడు ఆ సర్జరీ అడిగాడు అనమాట. లాప్రోస్కోపీ చేస్తారా అని అడిగాడు. లాప్రోస్కోపీ అదే పూర్తి కంప్లీట్ చేస్తుందో మీరు అడగండి. ప్లీజ్ ఆయన అడిగాడు లాప్రోస్కోపీ చేస్తారు కదా అంటే లాప్రోస్కోపీ ఫస్ట్ యాక్చువల్ ఓపెన్ లాగా అనుకున్నాం ఫస్ట్ యాక్చువల్గా. కానీ లాప్రోస్కోపీ చేస్తే బెస్ట్ ఉంటుంది ఆమెకు. ఎందుకంటే పోస్ట్ ఆఫ్ తొందర రికవర్ అవుతారని చెప్పి లాప్రోస్కోపీ ఎంచుకోవడం జరిగింది. మార్నింగ్ అరౌండ్ 10:40-10:45 యాక్చువల్ సర్జరీ స్టార్ట్ అయింది. 8:30 అన్నారు కదా 8:30 సర్జరీ స్టార్ట్ అయింది. 10:45 ఎందుకంటే సర్జరీ స్టార్ట్ చేసే ముందు కొన్ని ఉంటాయి ఏం చేయాలనేది అంటే సెట్ చేసుకోవడం కోసం. కానీ అది సార్ ఎప్పుడెవరు అన్సీస్ ఇచ్చారు. అది కూడా మనం పూర్తి మాగం ఇవ్వలేదు. వీపులో పూర్తి కూర్చోలేదు కూడా పైన కూర్చి ఎప్పుడెవరు అని ఉంటుంది ఒకటి అంటే సేఫెస్ట్. అది ఉన్న వాటిలో ఆమెకు సేఫెస్ట్ అన్నమాట. అది ఇచ్చాం ఫస్ట్ పాయింట్. అక్కడ సేఫ్గా ఉన్నాం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ సర్జరీ స్టార్ట్ అయిన తర్వాత మనం పోర్ట్స్ పెట్టేసి లోపల అంటే అవన్నీ ఉంటాయి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవన్నీ వాడడానికి ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes టైం పడుతుంది మాకు. సో అరౌండ్ 10:45 11 అయింటుంది సర్జరీ స్టార్ట్ అవ్వడానికి. యాక్చువల్గా 11 నుంచి 1 అయింది. 1కి సర్జరీ అయిపోయింది. 3 hours పట్టింది సర్జరీ. 2.5 to 3 hours అప్రాక్సిమేట్గా అంటే స్టిచెస్ కూడా
అర్థమవుతుందా? ఇంతవరకు బాగుంది, ఎంతో బాగుంది. సర్జరీ పరంగా మనకి ఏమొస్తాయి కాంప్లికేషన్ అంటే ఏమొస్తాయి అంటే యూరిటర్స్ ఉంటాయి, అంటే మనం మూత్రం తీసుకెళ్లే మూత్రంకి నరాలు ఉంటాయి, అవి కట్ అవ్వచ్చు, ఒకసారి ఇంజురీ అవ్వచ్చు అవి. ఓకే, బ్లాడర్ ఇంజురీ అవ్వచ్చు, బ్లీడింగ్ అవ్వచ్చు. ఇవి మెయిన్ రిస్క్ అన్నమాట. మెయిన్ చాలా వరకు చాలా మంది జరిగేవి, మీరు ఎక్కడ అడగండి, ఇవి జరిగి చాలా మంది జరుగుతాయి. నాలుగోది ఏంటంటే ఇలా ఒబీస్ ఉన్న వాళ్ళకి, ఇట్లా పెల్విస్ అంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి పెళ్లి సర్జరీ చేసినప్పుడు మేజర్ సర్జరీ ఇది, చిన్న మేజర్ అన్నమాట. ఎందుకంటే ఆమె యూట్రస్ చాలా పెద్దది, పెద్ద ఫైబ్రాయిడ్, వాళ్ళు 4 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ చాలా కింద చాలా ఇబ్బంది పెట్టింది అనమాట. అందువల్ల కొంచెం లేట్ అయింది సర్జరీ, లేకపోతే మామూలు 1.5 hourలో మ్యాక్సిమం అయిపోతుంది. అలాంటిది కింద ఫైబ్రాయిడ్ చాలా పెద్దగా ఉండడం వల్ల నిదానంగా అన్ని చూసుకొని అరే చెప్పనేనప్పా అన్ని చేయడానికి టైం పట్టింది మొత్తం అంతా. అది వాళ్ళకి చెప్పాను, బయటకు వచ్చి చెప్పాను వాళ్ళు కూడా చెప్పాను బయటకు వచ్చి. సో సర్జరీ అంతా బాగా అయింది. కాంప్లికేషన్ లాస్ట్ అంతా చూసాము, బ్లీడింగ్ ఏమి ఎక్కువ లేదు. ఓకే, బ్లీడింగ్ అంటే జస్ట్ స్మాల్ చిన్న కారుతుంది, అది మామూలు అది ఉంటుంది, అంత క్లీన్గా ఉంది. యూరిటర్లు బాగున్నాయి, బ్లాడర్ బాగుంది, ఏం ఇష్యూస్ లేవన్నమాట. మేజర్ ఇష్యూ అంటే నాకు కన్సర్న్ అయింది అంటే ఇవి అవ్వచ్చు అని ఉంటాయి కదా డిఫికల్ట్ సర్జరీస్లో, అవి ఏమి లేవు, బాగున్నాయి అన్నమాట. ఒక ట్యూబ్ పెట్టేసి లోపలికి, ఎందుకంటే ట్యూబ్ పెడితే ఏమవుతుందంటే మాకు ఏమైనా బ్లీడింగ్ అవుతుందో తెలుస్తుంది. ఒకవేళ ఏమైనా ఉంటే మనకు కలెక్ట్ అవ్వకుండా బయటకు వచ్చేస్తుంది అనమాట. మరి చీమ్ పట్టే జరగవన్నీ, అందులో సేఫ్టీగా ట్యూబ్ పెట్టేస్తాం లోపలికి. డ్రైన్ అంటారు అనమాట. ఒక 2 రోజులతో తీయేస్తాం అది. సో అవన్నీ చేసాము. బయటకు వచ్చిన పేషెంట్ వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సర్జరీ కొంచెం టిపికల్గా అంటే కొంచెం క్రిటికల్గా ఉండింది, మేజర్ సర్జరీ అనమాట. మొత్తం అందుకని టైం పట్టింది బాగా. అది ఇది గడ్డ వెనక ఫైబ్రాయిడ్ గడ్డ ఉంటుంది అనమాట. దానివల్ల డిఫికల్ట్ ఉన్న వల్ల కొంచెం టైం పట్టింది ఎక్కువ, లేకపోతే తొందరగా అయిపోయేది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెప్పాను కూడా. చెప్పిన తర్వాత గైనకాలజిస్ట్ మేడం కూడా మాట్లాడు, ఎందుకంటే ప్యూర్ ల్యాప్రోస్కోపీ కాబట్టి నేను కూడా ఇన్వాల్వ్ అయిన కేసులో, జనరల్ సర్జన్ బేసిక్గా నేను కూడా ఇన్వాల్వ్ అయినా అనమాట గైనకాలజిస్ట్ పార్టీ. ఎందుకంటే ల్యాప్రోస్కోపీ కాబట్టి ప్యూర్గా నేను ల్యాప్రోస్కోపీ సర్జన్ అంటే ఆల్మోస్ట్ 4 years ల్యాప్రోస్కోపీ చేస్తున్నాను. నేను పనిచేసింది కేరళలో 2 years పనిచేశాను. అక్కడే పీజీ అయింది అది. అండ్ అక్కడే ఇది రిజిస్టర్ అంటారు అనమాట, అంటే పెద్ద హాస్పిటల్. ఆల్మోస్ట్ టెక్స్టైల్ కేర్ సెంటర్లో పనిచేశాను 2 years. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా హైదరాబాద్లో పనిచేశాను. అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. నేను డైరెక్ట్గా పీజీ అయిపోయిన పట్టుకొని డైరెక్ట్గా కూర్చోలేదు, అర్థమవుతుందా? ఆల్మోస్ట్ 4 years నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా, రిజిస్టర్గా, సీనియర్ రిజిస్టర్గా అన్ని పనిచేసిన తర్వాతనే, అన్ని ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత ల్యాప్రోస్కోపీలో నాకంటూ కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాతనే, నేను కాపాడగలను చేయగలను వచ్చిన తర్వాతనే ఐఎమ్ స్టార్టింగ్ ఇట్. ఆల్మోస్ట్ ఒక 500 సర్జరీ చేసి ఇప్పటికే ల్యాప్రోస్కోపీ సర్జరీలు అర్థమవుతుంది. మీరు కావాలి ఎప్పుడు కూడా ల్యాప్రోస్కోపీ చేసి పేషెంట్ పైన ఉన్నారు. అప్పటి నుంచి పగిలిపోయి చీమ్ బట్టి, తర్వాత పేగులు పగిలిపోయి లోపల అన్ని ల్యాప్రోస్కోపీ చేసాం ఇంతవరకు. ఏది కూడా పొట్ట కోసి అదే పనిగా చేసింది లేదు. పొట్ట కోయకుండా ల్యాప్రోస్కోపీ చేసి చాలా మేజర్స్ చేశాను ఇంతవరకు. అయిపోయినాయి, చాలా మంది ఉన్నారు అన్నమాట. ఓకే, ఇది నా ఎక్స్పీరియన్స్. బేసిక్ మీరు అంటే ఇన్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, దానికి కూడా ఆన్సర్ ఇది. నా ఎక్స్పీరియన్స్ ఇది. వాళ్ళు చెప్పింది కూడా పేషెంట్ ఇంటరాక్షన్ మీరు తీసుకుని ఉంటారు. ఆ ఇంటరాక్షన్ వల్ల మీరు గైడ్ వాళ్ళకి హామీ ఇచ్చారు, చేస్తామన్నందుకే కదా వాళ్ళు కూడా. ఇది సర్జరీ వరకు, సర్జరీ అయిపోయిందా చెప్పింది వరకు ఐసీలో పెట్టాం. పూర్తిగా అయిపోయినాయి. ఇప్పుడు జరిగిపోయింది సార్. సార్ మీరేం బాధపడదు, మేము నష్టపోయినాము, అయిపోయింది సార్, ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, వాళ్ళకి తల్లి లేదు, తండ్రి లేరు. మీరు ఏదైనా చేయగలిగితే చేస్తారా లేదా? కింద నీరు గారుతుంది, ఆమె నోట్లో నుంచి నీరు గారుతుంది, దూది కూడా ఏం పెట్టలేదు, గాలిపోతుంది, డిస్టెన్స్ ఎక్కువ పెరుగుతుంది ఆమెకు స్టమక్ వచ్చేసి. మీరు ఏదైనా చేస్తారా? ఇంక ఇట్లే మాట్లాడుకుంటుంటే ఏమీ లేదు, నష్టపోయింది మేమే సార్. అలిగేషన్ చేసినప్పుడు కష్టపడి సర్జరీ చేసినప్పుడు నేను మాడగలమా? నాకు 3 గంటల సేపు కష్టం, నా కష్టం ఊరికే వృధా అయిపోతుంది అంటే మీరు చేశారు సార్, మీరు చేశారు, కానీ నష్టపోయింది మేమే కదా. నేను చెప్పేది వినండి. అదే నాకు బాగుందంటే అంత కష్టపడి చేసిన తర్వాత ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కో స్టేట్ లో మీరు తీసుకుని వచ్చినారు. మీరు అయిపోయిన తర్వాత మీరు అడగండి, ప్రయోగం చేస్తున్నారా ఇందాక ఆన్సర్ చేశారు. ప్రయోగం చేయట్లేదు, అన్ని ఉన్న తర్వాతనే మీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయితే మరి మీరు కెమెరా పెట్టారు కాబట్టి పూర్తి సెంటెన్స్ కంప్లీట్ చేయండి. మాట్లాడుతున్నారు డాక్టర్ చదివండి, మేము అడగము సార్, మాకు అవసరం లేదు అవన్నీ సార్. మేము డాక్టర్ అయిన తర్వాత వచ్చింటారు కానీ మేము అడగము అవన్నీ. వాళ్ళకి అన్యాయం జరిగింది దాని గురించి మాట్లాడండి అంటే మీరు అవన్నీ అడగడం మా బాధ్యత కాదు, మంచిది కాదు. అడగకూడదు, టైం వేస్ట్ చేయండి. న్యాయం చేయండి. మాట్లాడి వేస్ట్ సార్. మేము పోయింది మీరు ఏదైనా చేస్తారా చేయలేరా అది చెప్పండి సార్. దాదాపు మీరు తీసుకునే 2:20 వరకు మీ డిమాండ్ ఏం చెప్పండి, మీ డిమాండ్ ఏం కావాలో చెప్తే కదా. 2:80 వరకు తీసుకున్నారు విజయ్, 2:80 వరకు తీసుకున్నారు వాళ్ళు అమౌంట్. అంతే, అంతకంటే ఏం లేదు. ఉపయోగం లేదు కదా, ఉండే కొత్తలో వేస్ట్ అవుతుంది.
అండ్ వాళ్ళ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేస్తాను. సో కంక్లూషన్ అండి, సో పేషెంట్కి ఇలా అవ్వడం చాలా బాధకరం. సో దానికి యాజ్ డాక్టర్స్ వీఆర్ వెరీ బాధపడుతున్నాము. బట్ ఇలా అమౌంట్ డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, అది మనం ఎంకరేజ్ చేయము. ప్రీ ఆపరేటివ్గా, ఇంట్రా ఆపరేటివ్గా, పోస్ట్ ఆపరేటివ్గా ఏం జరిగింది ఏమనేది క్లియర్గా ఉంది. సో ఒకవేళ ప్రీ ఆపరేటివ్ వర్కప్ మళ్ళీ పోయి ఇంకో కార్డియాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ చూపించుకున్నారని వీఆర్ వెరీ హ్యాపీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ మా సైడ్ నుంచి వీఆర్ వెరీ క్లియర్ వాట్ వీ హ్యావ్ డన్ అండ్ వీఆర్ ప్రిటీ షూర్ వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ద పేషెంట్ ఇంట్రెస్ట్. పేషెంట్కి కాపాడడానికి ఏం చేయాలో అన్నీ చేశాం. సో ఏది ఒక పాయింట్ మిగిలించడం లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అండ్ రిటర్న్. సో చాలా క్లియర్గా డ్యూరింగ్ సర్జరీ, బిఫోర్ సర్జరీ, పోస్ట్ ఆపరేటివ్గా సో ఏం జరిగిందో అంతా క్లియర్గా ఉంది. సో వీఆర్ క్లియర్ ఫ్రమ్ అవర్ సైడ్. సో ఇలా అడగడం అనేది నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. పేషెంట్ విషయంలో చాలా బాగా చెందిస్తున్నాము. బట్ లాస్ట్ 5 daysలో ఎలా పోరాడాము, లాస్ట్ 3 days ఎస్పెషల్గా క్రిటికల్ అయిన టైం నుంచి ఎలా పోరాడామో నాకు తెలుసు అండ్ మా డాక్టర్స్ తెలుసు. సో పేషెంట్స్ కూడా తెలిసే ఉందనుకుంటాను, కానీ బాధలో అలా అంటున్నారో నాకు తెలియదు. బట్ సో మా సైడ్ నుంచి 200% ఎఫర్ట్ ఇచ్చాము. ఇదైతే కరెక్ట్ కాదు అండ్ మనం అలా ఎంకరేజ్ చేసుకోదలుచుకోలేదు. సో పేషెంట్ని కాపాడడానికి అంబులెన్స్ లో రాలేదు, నడుచుకుంటా నవ్వుకుంటూ వచ్చింది మీ హాస్పిటల్కి. అంబులెన్స్ లో కూర్చొని క్రిటికల్ పేషెంట్ వాళ్ళకి రాలేదు మీ దగ్గరికి. అంటే వారం రోజులు అందరూ డాక్టర్లు పోరాడి ప్రాణం తీసినారా సార్? పోరాటం చేసినామా ఆమె కోసం అంటున్నారు, పోరాడి ప్రాణం తీసినారా? మీరైతే వాళ్ళని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అంటున్నారు. మరి మీరు డబ్బులు డిమాండ్ చేయకుండా మీరు పేషెంట్ ని మరి మీరు డబ్బులు చేస్తారా? హ్యూమానిటీ గ్రౌండ్స్ తో ఆలోచించండి ఆమె అంటా ఉంది. హ్యూమానిటీ గ్రౌండ్స్ తో ఆమె ఆలోచించండి అని అంటుంది. ఆమె డబ్బులు డిమాండ్ చేయలేదు, దానిపైన స్పందించాడు కానీ ఆమె ఏదో డబ్బులు డిమాండ్ చేస్తుంది. మేము దానికి ప్రోత్సహించాము అంటే మీరు ఏమైనా అట్లా ఇస్తున్నారా? కూడా డబ్బులు తీసుకున్న తర్వాత పేషెంట్ టచ్ చేస్తారు కదా సార్. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, అందుకే చనిపోయిన తర్వాత నిర్ధారించిన తర్వాత కూడా 33,000 రూపాయలు కలెక్ట్ చేశారంటే దాని అర్థం ఏంటి చెప్పండి మీ వైద్య భాషలో. చనిపోయిన తర్వాత అవును సార్, డెత్ టైం తర్వాత ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ అడ్రినలిన్ అండ్ అట్రోపిన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఏవైతే పేషెంట్కు ఎమర్జెన్సీ ఇస్తే అది మాత్రమే ఉంటాయి. 33,000 ఇంజెక్షన్స్ ఉంటాయి. నాకు చూపించండి, నేను దాన్ని బట్టి చెప్తాను. అట్లా కాదు సార్, చనిపోయాడు నిర్ధారించారు ఉన్నాయి సార్, వాళ్ళు చెప్పండి సార్. అదే సార్ నాకు ఇవ్వండి సార్. చూపిస్తాం కదా, అంటే ఇప్పుడు మేము వింటున్నాం కదా డాక్టర్స్ చెప్పేసి మరి 2.5 లక్షల గురించి మాట్లాడారు. మీకు అది అర్థం కావట్లేదు. నేను 2.5 ఉంది సార్, 2.5 లక్షల గురించి మాట్లాడుతున్నా. మీరు 2.5 లక్షలు తిన్నారు, ఓకే వినండి, అవును తిన్నారే, సూపర్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారంటే 30,000 చనిపోయిన తర్వాత 30,000 ఇచ్చామంటే మేము మాయాదంతా అంటే మీరు చెప్పేది అడుగుతారు. మెడిసిన్ తీసుకుని వెళ్ళాం సార్, ఐసీయూలకి ఇస్తారు సార్, బిల్స్ కూడా ఇస్తారు. 10,000 నేను అడిగాను ఎంత అంటే 10,000 తీసుకున్నా. కాదన్నా క్రిటికల్ ఉంది అంటున్నారు, మరి 10,000 అంటున్నారు. మేము కర్నూలు కానీ తీసుకొస్తాం అంత షిఫ్ట్ అని మెడికల్ అంటే నాకు తెలియదు సార్ అని అడిగాను. పవర్ అట్లా ఇచ్చినాను, బయటకు వచ్చినా చనిపోయిందని చెప్పారు. ఎంత అన్నాయి సార్? మేము బాగా అవుతుంది మెడిసిన్స్ కాయ కష్టం చేసి పిల్లలు అప్పులు చేసుకుని రోడ్డును పడిపోయారు. తల్లిని బాగా చేసుకుందాం, మా నాన్న మిస్ చేసుకుందాం అడిగాను. నన్ను అడిగితే ట్రీట్మెంట్కి అన్నారు, వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ కోసం అన్నారు. సర్లే బయట కూర్చున్నాను, చనిపోయిందని చెప్పారు. గుడ్ న్యూస్, మీకు గుడ్ న్యూస్ కానీ మాకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మీరు చేతి దులుకున్నారు సార్, అన్యాయం అయిపోయినాం, రోడ్డు బంద్ పడినాం. పిల్లలకి న్యాయం చేయాల్సిందే, మీరు చేయాలి సార్. చాలా అన్యాయం ఇది, మాలా నష్టం కూడా జరగదు. ఏం కోరుతున్నారు చెప్పండి వాళ్ళకి. అదే సార్, పిల్లలకి న్యాయం చేయండి పెద్దలు, మా బ్రదర్. న్యాయం అంటే ఏం క్లియర్? అదే సార్, వాళ్ళకి వాళ్ళ అమ్మే పోషణ. ఎందుకంటే కుటుంబం పెద్ద సార్. అసలు నా మాట వింటే మా సిస్టర్ని ఈ రోజు నన్ను కళ్ళు అంత దూరం నుంచి హాస్పిటల్కి వెళ్ళి నేను అన్నాను. ఎప్పుడు సార్ అంటే కాదు సార్, ఏ డెలివరీకి వచ్చినా మీరు చనిపోతుందని చెప్తారా? చెప్తారా సార్? చెప్తారా సార్? మరి ఇప్పుడు ఆ రోజే ఈ ఆపరేషన్ చేసిన 3 రోజులకు చనిపోతాను ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసినా, నాన్న ఎక్స్పెక్ట్ చేసినాడా? అన్న మీడియా నా వైపు నుంచి ఏమన్నాయంటే అక్కడ ఏం వెరీ క్లియర్ అబౌట్ ఇట్.
మీ దగ్గర ఏం లేదు సార్, నష్టపోయింది మేము నమ్మొచ్చిన మా నమ్మకాన్ని వమ్ము చేశారు. సారే అంటాడు సర్జరీకి ముందు ఎటువంటి ప్రాబ్లం లేదు, సర్జరీ అయిన తర్వాత ఇవన్నీ కాంప్లికేటెడ్ వచ్చినాయని అంటుంటారు సార్. దానికి ఆయనే చెప్పాలి. మెడికల్ రీజన్స్ వల్ల సారే చెప్పాడు ఏమైతే కాంప్లికేషన్ లేదు ఫస్ట్ లో. సార్ మీరు డాక్టర్గా మాట్లాడండి, సార్ మాట్లాడుతున్నాడు. అట్లే సామాన్య వ్యక్తి మాట్లాడుతున్నాడు, డాక్టర్గా మాట్లాడలేదు. కాంప్లికేటెడ్ మాట్లాడుతున్నారు, సార్ మాట్లాడుతున్నారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కదా. మొత్తం క్లియర్ గా ఏం జరిగింది, ఎలా జరిగింది విధానం వేరే ఉంది. నా టోన్ కొంచెం గట్టి ఉండొచ్చు, బట్ ఉన్న విషయం అదే ఏం చేసామని చెప్తున్నాను క్లియర్ గా. ఎలా ఆపరేషన్ జరిగిందని చెప్పాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కన్క్లూషన్ సార్ కుటుంబ పెద్దను కోల్పోయినాం, అర్థం చేసుకోండి. కుటుంబ పెద్ద ఇంటి యజమానుడు పోతే పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళకి తల్లిల తండ్రి లేకుండా ఎవరు ఎలా చెప్ప అంత అసలు పిల్లలు చూడండి సార్, రోడ్డు మీద పడి చేస్తున్నారు. దాని సమాధానం ఏం చెప్పలేదు. అప్పులు చేసుకుని మీ దగ్గర పెట్టేసినారు. కూలి పట్టేసిన వాళ్ళు సార్, కలెక్టర్ సోమవారం అర్జీ పెట్టేస్తారు. ఇష్టం పిల్లలు రోగం చూడండి, నిద్ర లేనట్ల హాస్పిటల్ చుట్టూ 3 రోజులైంది. కానీ పోస్ట్ ఆపరేటివ్ కానీ ఫ్రమ్ ద డాక్టర్ సైడ్ 100% ఎఫర్ట్ ఉంది. లేదా అంటే ఇప్పుడు బాధలో మీరు బాధపడుతున్నారా అంటే సింపతి కాదు సార్, అంటే బాధ నాకు చాలా ఉంది, మాకే కాదు అందరు డాక్టర్స్కి ఉంది. ఏ డాక్టర్ కూడా పేషెంట్కి ఇబ్బంది కావాలని సో ఇలా ఇబ్బంది పెట్టాలని కానీ ఏ డాక్టర్ చూడు, నేనే కాదు ఏ డాక్టర్ చూడు. సో వీఆర్ ఓన్లీ హియర్ టు సేవ్ ద లైఫ్. సో ఇది వెరీ అన్ఈవెంట్ఫుల్, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని సడన్గా పల్మనరీ ఎంబాలిజం కాంప్లికేషన్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేంది. మళ్ళీ చెప్తున్నాను మీకు క్లియర్గా, నిన్న అదే చెప్పాను, నిన్న కూడా అదే చెప్పాను. సో వీఆర్ వెరీ క్లియర్, మేము ఏం చేసాము ఏముందని వెరీ క్లియర్గా ఉంది. సైడ్ క్లియర్ ఉంది, మా సైడ్ రాంగ్ ఉంది. రాంగ్ లేదు. సో వెరీ అన్ఫార్చునేట్ పేషెంట్ అన్ని మాట్లాడే ఓపిక లేదు. ఆల్రెడీ పేషెంట్కి నోట్లో నుంచి నూరుగా అవన్నీ వచ్చేస్తాయి. రెడీ సార్, అంతా మీకు రెడీ చేసినారు. ఇప్పుడు దానికి బాధ్యతగా ఎవరు వహించారు? సార్ మీకు అర్థమైంది సార్, మీరే చెప్పండి. మీకు అర్థమైంది, మీరు చేయాలనుకున్నారా లేదా అదే కాదు, అంటే వాట్ డాక్టర్స్ మేమేం తప్పు చేసాము? మేము తప్పు చేసాము సార్. మీరు తప్పు చేస్తే పేషెంట్కి ఎందుకు వస్తుంది? పేషెంట్ ఇన్ హాస్పిటల్ అన్ఎక్స్పెక్టెడ్గా పేషెంట్కి పల్మనరీ ఎంబాలిజం రావడం జరిగింది. దానికి ఎవరు ఏం చేయలేరండి, ఎవరు ఏం చేస్తారు? దానికి వెరీ అన్ఫార్చునేట్ ఇది హ్యాపెండ్. ప్రీ ఆపరేటివ్గా ఆ రిపోర్ట్స్ ఆర్ నార్మల్. సో ఇది అన్ఫార్చునేట్ ఈవెంట్, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏమేమి చేయాలి అన్నీ చేశాను. సార్ మీరు చేసే ప్రయత్నం మీరు చేసినారు 100%. 1% గిల్టీ. కానీ మీరు అన్న మాటలోనే మీరు ఏదైతే ఆన్సర్ చెప్పారో దాంట్లో ఒక క్వశ్చన్, పేషెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆల్ క్లియర్, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత సర్జరీ ఆఫ్టర్ ఇవన్నీ ఇప్పుడు కాంప్లికేటెడ్స్ వచ్చినాయి, దానివల్ల డెత్ అయిందని మీరు ఎక్స్ప్లెనేషన్. ప్రాబ్లం లేదు వచ్చేటప్పుడు మీరు అన్నారు, ప్రాబ్లం ఉంది బట్ ఇందాక లేదన్నారు కదా సార్. ఈ స్ట్రోక్ సంబంధించింది లేదు, అంటే గర్భసంచి ప్రాబ్లం ఉంది, డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఒబేసిటీ ఉంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, అనీమియా, ఈ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి పేషెంట్. ఈ తిరిగి తేలేము. పిల్లలకి ఏమన్నా చేసేది ఏమన్నా ఉందా, ట్రీట్మెంట్ చేస్తారా? మన సైడ్ నుంచి వెరీ క్లియర్ వాట్ వి హావ్ డన్ ఇస్ బెస్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పేషెంట్. పేషెంట్కి ఏది బెస్ట్ చేయాలో అదంతా చేస్తున్నాం, అది చేశారు. ఇప్పుడైతే పిల్లలకి ఏమైతే చేయలేము, కుటుంబాన్ని ఆదుకోండి డైరెక్ట్ చెప్తున్నాం. అంటే ఇట్స్ నోవేర్ ఇట్ ఇస్ డాక్టర్ ఫాల్స్. మేము అదే డాక్టర్ ఫాల్స్ అని మేము అంటున్నాం. ఓకే సార్, ఒపీనియన్ వీళ్ళు అలా ఉంది, బట్ వాట్ వీ హ్యావ్ డన్ అంటే మేమేం చేసామో మాకు తెలుసు కదా సార్. సో మీరేం చేశారని మీకు తెలుసు, మీరేం చేసినారని మాకు కూడా తెలుసు అని నేను దానికనే మానవ దృక్పథంతో రిక్వెస్ట్ అన్నాం, డిమాండ్ అన్నాం చెప్పడం. సార్ నేను రిక్వెస్ట్ అని చెప్తాను సార్, అదే రిక్వెస్ట్ అని చెప్తాను. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పేషెంట్. సో ఇంకా వాట్ వీ కెన్ డూ దానికి వాట్ ఎవర్ బెస్ట్ వీ హ్యావ్ డన్ సార్. మోర్ దెన్ అసలు 24 hours మానిటరింగ్ చేశాను పేషెంట్. చేసినామని అంటున్నారు సార్, అదే చెప్తున్నారు కానీ ఇప్పుడు నేను అడిగిన దానికి ఆన్సర్
పిల్లలకి ఏమన్నా 1 or 2 క్వశ్చన్ ఆన్సర్. పిల్లలు రోడ్డును పడినారా, కుటుంబానికి ఏదైనా హెల్ప్ చేసేది ఉందే అని అడుగు. చేస్తాను సార్, చేయలేదు. ఇక సాయంత్రం వరకు ఇక్కడ రోడ్డు కూర్చొని వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఆమెకు 48 సంవత్సరాలు ఉంటాయి. ఆమె గత నెలన్నర నుండి ఆ యొక్క హిస్టాక్టమీ అంటే గర్భసంచి బ్లీడింగ్ సమస్యతో బాధపడేది. మేముండి కలిసి ఆపరేషన్ చేపిద్దామని అనుకున్నాం. 16వ తారీఖున ఇక్కడ వచ్చి అడ్మిట్ అయినాం. అడ్మిట్ అయితే వాళ్ళు కొన్ని టెస్టులు చేశారు. టెస్టులు చేసి కలిసి 17వ తారీఖున వాళ్ళు ఆపరేషన్ చేశారన్న. ఆపరేషన్ చేసిన ఒక రోజు బాగుంది, ఐసీయూలో పెట్టినారు. ఐసీయూలో పెట్టిన ఆ రోజు బాగుంది, కానీ ఆమె ఐసీయూలో నుంచి మధ్యాహ్నం నేను వెళ్ళి చూశాను. ఐసీయూలో వెళ్ళి చూస్తే ఇక్కడ బాగా స్వెల్లింగ్ వచ్చింది చెయ్యి, రైట్ హ్యాండ్. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏదో సర్జరీ సరిగా లేదని కలిసి నేను అక్కడ వాళ్ళని అడిగాను, డ్యూటీ డాక్టర్స్ని, ఏమైందండి మా అక్కకు రైట్ బాగా స్వెల్లింగ్ వాపు వచ్చిందంటే ఇంజక్షన్ వల్ల వచ్చిందండి, ఏం ప్రాబ్లం లేదన్నారు. సరే మేము ఊరుకున్నాం. మేమైతే ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ షిఫ్ట్ చేయని చెప్పలేదు. వాళ్ళే మాకు 6:37కి జనరల్ వార్డ్ షిఫ్ట్ చేశారు. ఆ రోజు నైట్ అంతా బాగుంది, కానీ పొద్దున్న 5 గంటలకి ఆమెకు ఉన్నటువంటి కాసి ఆక్సిజన్ లెవెల్ పడిపోయిందన్న. ఆక్సిజన్ లెవెల్ పడిపోయింది. మేము ఇమీడియట్గా ఇంటికాడ నుంచి వచ్చాము హాస్పిటల్లోకి. ఏమైందంటే ఇట్లా ఆక్సిజన్ లెవెల్ పడిపోయింది, వెంబడే ఐసీయూకి తరలించాలి, ఒక సీరియస్ కండిషన్ అని చెప్పారు. నేను చూడండి సార్, అట్లా సీరియస్ అంటే మేము వేరే తనకైనా వెళ్తామంటే లేదు మేము హ్యాండిల్ చేస్తామని చెప్పారు వాళ్ళు. మేము హ్యాండిల్ చేస్తామని చెప్పారు. సరేలే అని మేము కూడా నమ్మినాం సార్. నమ్మికేసి ఐసీయూలో ట్రీట్మెంట్ ఇచ్చారు. అక్కడ వాళ్ళు ఏదో ఎక్స్రే తీసినారు, స్కానింగ్ తీశారు సార్ ఆర్బిట్లో, పల్మనల్ ఎంబలైజమో ఏదో చెప్పారు వాళ్ళు. సో దాన్ని రిపోర్ట్ ఏం సార్ అంటే ఊపిరితిత్తుల్లోన గడ్డ కట్టిపోయింది రక్తము, అందుకే ఆమెకు ఆక్సిజన్ అందడం లేదని చెప్పారు సార్. సరే సార్ మరి ఎట్లా సార్ అంటే ఏం లేదు, ఆ మెడిసిన్స్ ఇంజక్షన్స్ పెడుతున్నాం, దాన్ని పెట్టడం వల్ల ఆమెకు క్లియర్ అవుతుంది అన్నారు. సర్లేండి సార్ పెట్టండి, ఎంతైనా పర్లేదు మేము భరిస్తామన్నాం. అందువల్ల ట్రీట్మెంట్ ఇచ్చారు సార్. మన నైట్ కానీ ఆమెకు ఉంటుంటేనే ఈ యొక్క రైట్ లెగ్ కాలు పడిపోయింది. ఏం సార్ అంటే లైట్గా పెరాలసిస్ వస్తుంది, బ్రెయిన్లో ఏమన్నా క్లాట్ అయిందామో, ఒకసారి మీరు మరి సిటీ స్కాన్కి వెళ్ళన్నారు. మరి రెండోసారి సిటీ స్కాన్కి వెళ్ళాం. అప్పుడు చూస్తే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందన్నారు. మరి వచ్చాం, ఏం మేడం అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఎందుకు అవుతుంది మేడం అంటే అంతేనండి కొంతమందికి అవుతుంది అన్నారు. మరి ఎట్లా సార్ చెప్పండి అంటే ఏం కాదు మేము ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. నిన్న నైట్ సీరియస్ అయింది, నిన్న నైట్ మరి స్కానింగ్ చేసి ఇస్తాం, మరి బ్లడ్లో క్లాట్ ఉందని అంటే సార్ 1 by 1 ఆమెకు లంగ్స్ మీద, గుండె మీద, కిడ్నీ మీద ప్రభావం ఆ యొక్క సర్జరీ వల్ల ఆమెకు ఏదో జరిగింది, సైడ్ ఎఫెక్ట్ జరిగింది. సో ఈరోజు మార్నింగ్ వెంటిలేటర్ మీద పెడతామన్నారు సార్. వీలైతే కర్నూలు తీసుకుపోతామంటే మీరు తీసుకెళ్ళి మధ్యాహ్నం చనిపోవచ్చు అన్నారు. ఇప్పుడు ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టాలి అంటే మరి ఏం సార్ అంటే సంతకాలు పెట్టంటే మా బంధువులు పెట్టారు. పెట్టిన ఒక అర్ధ గంటకి స్ట్రోక్ వచ్చి చనిపోయింది సార్. వైద్యుల నిర్లక్ష్యమే సార్, అక్క చనిపోయింది. సో దీనికి హాస్పిటల్ యాజమాన్యం భరించాలి. మేము అడిగాం న్యాయం చేయండి అని అంటే మేమేం చేయము, మా వరకు మేము బాగా చేసాము, ఆమెకు మా వరకు అది మేమేం న్యాయం చేయలేము అంటున్నారు సార్. మేము అడిగి వెళ్ళాం, ఏం సార్ ఇట్లా జరిగింది, తల్లిదండ్రులు లేరు, లాస్ట్ సంవత్సరమే వాళ్ళ డాడీ చనిపోయాడు సార్, ఇప్పుడు తల్లిని కోల్పోయింది, కూలి పనులు చేసుకుంటారు. నేను వాళ్ళ బ్రదర్ని, నేనే దగ్గర నుండి చూపించిన వాళ్ళకి అన్ని టెస్టుల్లో. సో ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యం ఎక్కువ ఉంది, సరైన ట్రైన్డ్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు లేరు, నర్సులు కానీ మేనేజ్మెంట్ కానీ. తర్వాత ఇక్కడ డ్యూటీ డాక్టర్స్ అంటే పేషెంట్ మీద దృష్టి కంటే వాళ్ళ మొబైల్స్ మీద వాళ్ళ మీద ఉంటారు, కానీ డ్యూటీ డాక్టర్స్ ఐసీలో వచ్చిన పేషెంట్ని కేరింగ్ తీసుకోవట్లేదు. ఏదో ఒక ఏం తిన్నారో పోయినా ఆడదాం పాడదాం అన్నట్లుంది. సో మేము ఇట్లా కూడా ఉంటే సార్ డిఎంహెచ్ఓ కానీ కలెక్టర్ కానీ స్పందనలో పెట్టాలనుకుంటున్నాం. వాళ్ళ న్యాయం ఏమంటే చేయమన్నారు. ఇప్పటికి 2.5 lakhs ఏంటో సార్ ప్యాకేజ్ కాదని ఇది అంటే నా వరకు వాళ్ళు ఎంత పెట్టిన నా చేతి నుంచి 2.5 lakhs ఇచ్చినాను. వాళ్ళంతా ఇంకా ల్యాబ్లు వాళ్ళు తీసుకుంటున్నారు. మాది ఎమ్మెగ్నూరు, మా అక్కది ఆదోని అరుణ్జ్యోతి నగర్. కట్నం చెప్తున్నారు, వీళ్ళు 10,000 కట్టినాక మీ సిస్టర్ చనిపోయింది, స్ట్రోక్ వచ్చి అన్నారు. మరి వెంటిలేటర్ చేస్తామని కిట్ తెప్పించుకున్నారు కదా సార్, 10,000 10 వాపస్ ఇచ్చాడంటే అవునండి అప్పుడే చేసాము, వాటి కిట్ ఇవి తెచ్చిపెట్టుకుంటాము అని చెప్పారుగా. ఇవంతా ఆమె ట్రీట్మెంట్ సార్. ఆమె ట్రీట్మెంట్ సంబంధించి సార్. న్యాయం చేయండి సార్, ఇట్లా పిల్లలు అనాథలు ఉన్నారంటే మేము ఏం చేయము,
మా తప్పు ఏం లేదంటున్నారు సార్. ఎవరైనా డబ్బులు ఇచ్చి పేషెంట్లు చంపుకోవడానికి వస్తారు సార్ హాస్పిటల్కి? మాది ఎమ్మెనూరు సార్. మా అక్కది సార్, ఆమె ఆడోని అరుణ్జ్యోతి నగర్. జోసఫ్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.